హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసా. ఈరోజు వీడియో ఏంటి అంటే, నాకు తెలిసిన కొన్ని మాయిశ్చరైజర్స్‌లో బెస్ట్ మాయిశ్చరైజర్ ఏంటి అని చెప్పి నేను మీకు చెప్తాను. హుహు. బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్. సో, ఫస్ట్ ఏంటి అంటే, మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఫస్ట్ ఏంటి అంటే, మనం బెస్ట్ మాయిశ్చరైజర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనకి మన స్కిన్ టైప్ ఏంటి అని చెప్పి తెలియాలి. డ్రై, సెన్సిటివ్, ఆయిలీ స్కిన్ లేదా కాంబినేషన్ స్కిన్. అసల స్కిన్ టైప్ ఎలా తెలుస్తుంది? అంటే, ఎలా తెలుసుకోవాలి అంటే, సో, తెలిసిన వాళ్ళకి ఓకే. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ మీ దగ్గర ఏదైనా ఒక క్లెన్జర్ లేకపోతే ఫేస్ వాష్ ఉంటే, ఫేస్ వాష్ చేసుకొని, ఒక హాఫ్ ఎన్ అవర్ ఏమీ అప్లై చేయకుండా, ఎనీ ప్రొడక్ట్ అసలు ఏ ప్రొడక్ట్ అనేది అప్లై చేయకుండా, ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఉంచండి. సో, తర్వాత ఈ టీ జోన్‌లో ఆయిలీగా ఉంటే గనక, టీ జోన్‌లో ఆయిలీగా ఉండి, చీక్స్ నార్మల్‌గా ఉంటే గనక మీది కాంబినేషన్. లేదు మొత్తం ఫేస్ అంతా ఆయిలీగా ఉందంటే ఆయిలీ స్కిన్ అని చెప్పొచ్చు. లేదు అసల టీ జోన్‌లో కూడా ఆయిలీనెస్ లేదు అంటే మీది డ్రై స్కిన్ అని అర్థం. సో నేనిప్పుడు మీకు చూపిచ్చే ప్రొడక్ట్స్ అన్నీ ఒకటే బ్రాండ్ నుంచి. ఫ్రమ్ డాట్ ఇన్‌కి. ఫస్ట్ డ్రై స్కిన్ వాళ్ళకి ఏ మాయిశ్చరైజర్ అని నేను చెప్తాను. సో, డాట్ అండ్ కీలో సిరమైడ్స్ అండ్ హైల్రానిక్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ ఉందనమాట. దిస్ ఈస్ ఫర్ డ్రై అండ్ కాంబినేషన్ స్కిన్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాకపోతే నాది కాంబినేషన్ స్కిన్నే. కానీ నేను ఇది యూజ్ చేశాను. నాకు కొంచెం ఆయిలీగా అనిపిచ్చింది. సో, డ్రై స్కిన్ వాళ్ళకైతే ఈ మాయిశ్చరైజర్ అనేది నేను బెటర్ అని చెప్తాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళు. ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా కష్టపడుతూ ఉంటారు. సో, ఏంటి అనంటే వాళ్ళకి అన్ని మాయిశ్చరైజర్స్ పడవు. సో, ఆయిల్ స్కిన్ వాళ్ళకేంటంటే డాట్ అండ్ కీ నుంచి సికా కామింగ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనమాట. ఇదైతే చాలా బాగా యూజ్ అవుద్ది నిజంగానే. ఇది మా ఫ్రెండ్ అయితే యూజ్ చేసింది. తనది ఆయిలీ స్కిన్నే. సో, తనైతే చాలా బావుందని చెప్పింది. సో, ఇదైతే ఆయిల్‌నైతే కంట్రోల్ చేస్తుందనమాట. సో, ఇది మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. సో, డాట్ అండ్ కీ వాళ్ళవి చాలా క్యూట్‌గా ఉంటాయి. భలే ఉంటాయి. నాకైతే భలే నచ్చుతాయి ఇవి. ఎంత క్యూట్‌గా ఉంటాయో. సో, ఇదైతే ఆయిల్ స్కిన్ వాళ్ళకి చెప్తాను నేను వాడమని చెప్పి. నిజంగానే బావుంటుంది. ఒకసారి వాడి చూడండి. సో, నెక్స్ట్ ఏంటి అనంటే కాంబినేషన్ స్కిన్. సో, ఫస్ట్ ఏంటంటే కాంబినేషన్ స్కిన్‌లో నాదైతే కాంబినేషన్ స్కిన్నే. సో, నేనైతే స్టార్టింగ్ ఏం వాడేదాన్నే కాదనమాట. స్కిన్ కేర్ అంటే కూడా అసలు మనకేం తెలీదు. సో, నేనైతే స్కిన్ కేర్ అనేది 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. సో, నేను ఫస్ట్ వాడే మాయిశ్చరైజర్ ఏంటి అని అంటే గనక, నేను చాలా బేసిక్ నుంచి వాడాను. సో, ఏంటంటే ఫస్ట్ పాండ్స్ హైల్రానిక్ యాసిడ్ అని నేను ఆ మాయిశ్చరైజర్ వాడాననమాట. సో, అది కూడా చాలా బావుంది. నెక్స్ట్ ఏంటంటే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే వైటమిన్ సి ప్లస్ ఈ సూపర్ బ్రైట్ మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా బావుంటుంది. సో, నేనివి 2 బాటిల్స్ వాడాను. 2 చాలా బావుంటుందనమాట. నేను ఫస్ట్ డాట్ అండ్ కీలో వాడిన మాయిశ్చరైజర్ ఇదే. సో, ఇదేంటంటే మన డార్క్ స్పాట్స్‌ని కూడా తగ్గుతాయనమాట. నాకైతే చాలా 1 మంత్‌లో రిజల్ట్ కనిపిచ్చింది లిటరల్‌గా. ఎవరికైనా కాంబినేషన్ స్కిన్ ఉండి, ఒకవేళ డార్క్ స్పాట్స్ ఉంటే గనక ఇది వాడండి. వైటమిన్ సి ప్లస్ ఈ సూపర్ బ్రైట్ మాయిశ్చరైజర్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సో, ఇదైతే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి నేను చెప్తాను. సో, ఏంటంటే నేను ఈ 2 వాడిన తర్వాత మనకి ఎక్స్‌పెరిమెంట్ చేయకపోతే నిద్ర పట్టదు కాబట్టి నేనేం చేశానంటే, నేనిది ఆర్డర్ పెట్టా. ఇదేంటంటే 72 హార్స్ హైడ్రేటింగ్ జెల్ మాయిశ్చరైజర్ అండ్ ప్రోబయోటిక్స్. ఈ మాయిశ్చరైజర్ అయితే ఆర్డర్ పెట్టాననమాట. సో, ఇది కూడా బానే ఉంది. ప్రెజెంట్ నేనిదే వాడుతున్నాను. సో, ప్రెజెంట్ నేనిదే వాడుతున్నాననమాట. బానే ఉంది. నాకైతే ఫస్ట్ బాగా నచ్చింది. నాకది దానివల్ల ఏంటంటే ఫేస్ గ్లోనెస్ కూడా వచ్చిందనమాట. సో, బావుందయితే చెప్తాను. ఇది కూడా బానే ఉంది. హైడ్రేటింగ్‌గా ఉంటుంది స్కిన్ అయితే. సో, ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో, మాయిశ్చరైజర్స్ చూసారు కదా! సో, ఎలా అప్లై చేయాలనంటే,
చాలా లిటిల్ బిట్ తీసుకుని, సో మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానీ, సన్ స్క్రీన్ అయినా, మాయిశ్చరైజర్ అయినా ఫేస్‌తో పాటు నెక్‌కి కూడా అప్లై చేయాలి. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే, మేము ఏం ప్రొడక్ట్స్ వాడము, చాలా న్యాచురల్‌గానే ఉంటాము అని చెప్పి. కానీ ఏంటంటే న్యాచురల్ బ్యూటీస్ అంటే అప్పట్లో మన తాతమ్మలు, ముత్తాతమ్మలు, మన నానమ్మలు వాళ్ళు గైస్ న్యాచురల్ బ్యూటీస్ అంటే. ఎందుకంటే వాళ్ళ కాలంలో ఎలాంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ ఉండేవి కాదు. చాలా న్యాచురల్ ఫుడ్ ఉండేది. కానీ మనకిప్పుడు పెస్టిసైడ్స్, కెమికల్స్ అంతా ఆర్టిఫిషియల్ స్టఫే. సో ఏంటంటే అప్పుడు ఏ పొల్యూషనే ఉండేది కాదు. కానీ ఇప్పుడు అంతా పొల్యూషనే. సో మనం అంటే బాగుండాలి అనే దానికి కాదు స్కిన్ కేర్. మేబీ నేను అనుకునేది ఏంటంటే మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే మన స్కిన్ కేర్ వాడాలి అని చెప్పి. ఏంటి హెల్తీ స్కిన్ కోసం స్కిన్ కేర్ వాడితే సరిపోద్దా? సరిపోదు. స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా స్కిన్ కేర్ కూడా ఉండాలి. స్కిన్ కేర్తో పాటు మనం తీసుకునే ఫుడ్ మీద కూడా మన స్కిన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయ్యింది, ఆ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇంతే గాయ్స్, వీడియో ఎలా అనిపించింది? ఇన్ఫర్మేటివ్గా ఉందా? కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.